ఆ తర్వాత కొన్ని నెలలు ఏం మాట్లాడుతున్నాం? ఆగిపోగా సాగిపో చెప్తున్నాం. అదే విషయాన్ని ఈ దినం కూడా మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. మొదటి కార్యక్రమం ఉంది కదా, మనం ముందుకు వెళ్ళాలి. మనం అప్పుడే నిర్గమాకాండం 14-15లోనే మోషేతో దేవుడు అన్నాడు, ముందే ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం ఉంటే నువ్వు ఎందుకు నాకు మొదలుపెడుతున్నావు? నీకు అధికారం ఇచ్చాను కదా, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పు. అది ప్రతి నాయకుడు విశ్వాసుల్ని సాగిపోమనే చెప్పాలి. ఆ సమయాల్లో కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు రాక తప్ప అభ్యంతరం అనేది కలుగుతుంది. అన్ని రోజులు బాగానే ఉంటాయి. ఆదివారం వచ్చేసరికి ప్రభు రోజు వచ్చేలేకే ఆరాధన జనం ఏదో ఒక ఆటంకాన్ని మనం 1-2 గంటలు గడుపుతాం ఆరాధన. ఈ 2 గంటలు దీవెనకరమైనటువంటి గడి. ఈ ఆశీర్వాదపు గడియల్లో దైవాత్మ మనతో కలిసి సంచారం చేసే సమయంలో, యేసు ప్రభువుల వారు మనతో ఉండే సమయంలో ప్రభుతో మనం ఉండకుండా ఏదో ఒక అడ్డు, అభ్యంతరం, ఆటంకం, ఆ నొప్పి, ఈ నొప్పి, ఈ బాధ, ఆ బాధ, ఆ తగు, ఈ తగు, ఈ పరిష్కారం, ఆ పరిష్కారం, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని అప్పుడే వారు ఒత్తిడి పుట్టిస్తాడు. అది మనుషులు గారు కలిగి చేసేది సైతాను. అలాంటి సమయంలో మీరందరూ ఏం చేయాలంటే, అంతా మీకు అనుకూలత ఇచ్చి ఆరాధనలో ఉండడానికి అవకాశం కల్పించాడు దేవుడు. అలాంటి ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వారు ఆగిపోకుండా, దేవుడు బ్రదర్, దేవుడు సిస్టర్, ఒక గంటే కదా రండి అని చెప్పాలి. కొన్ని మాటల వల్ల జరిగేది ఏంటంటే, వాళ్ళు ఒక పట్టుదల వస్తుంది. అవును, ఏముంది, 1 గంట దేవుని పాదాల దగ్గర గడుపుతాం, ఏం మాట్లాడతాడో దేవుడు, అంతే కదా. ఏ విధంగా బలపరుస్తాడు. మీరు ఎలా ఉండాలంటే, ఒకసారి చూడండి, మన మార్కు సువార్త 10వ అధ్యాయానికి వెళ్తాం నానా. ఇక్కడే మనకు ఆ విషయం తెలియబోతుంది. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో సంగతి ఏంటంటే, మనం చూస్తే ఈ 47 నుండి చదవండి. అది దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. చూడనా, ఇక్కడేమో ఇది ఈ చరిత్ర అంతా మీకు తెలుసు. ఏంటి, ఎరుకో పట్టణం వైపు యేసు ప్రభువుల వారు వస్తూ ఉన్నప్పుడు ఆయనతో 12 మంది శిష్యులు, 100,000 మంది కూడా ఫాలో అవుతారు. నడుస్తున్నప్పుడు ఆ పాత ధ్వని, ఆ శబ్దం ఇదంతా వినపడుతుంది కదా. ఇక్కడ పట్లోమైనటువంటి గుడ్డివాడు ఆ త్రోవ పక్కన ఒక వస్త్రం వేసుకొని అక్కడ అడుక్కుంటున్నాడు అన్నమాట. ఆ ధ్వని వినపడింది బాగా. ఏంటి అని అన్నప్పుడు పక్కన చెప్తున్నారు, నజరేయుడైన యేసు ప్రభు వారు వస్తున్నారే. ఆ సంగతి తెలియగానే ఆయనకి ఎక్కడ లేని పట్టలేనంత ఆనందం వచ్చేసేసి, కళ్ళున్న వాళ్ళకి ఉందేమో లేదేమో మనకు లేదు, కానీ కళ్ళు లేనటువంటి వాడు ఈ కళ్ళు లేకపోయినా ఆయనకి ఆత్మనేత్రాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తాం, కళ్ళుండి కూడా గుంటూరు, కాళ్ళుండి కూడా గుంటూరు, చెవులుండి కూడా చెవులుండి రారు, మోకరించరు, నడవరు, ఆలకించరు, దైవ దర్శనం చూడరు. చాలామంది ఆత్మీయ జీవితాలు ఇలా బలహీనమైపోతున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా మనం నిర్లక్ష్యం చేసేది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని కార్యం, దేవుని సత్యం. ఎందుకంటే తెలియకుండానే విశ్వాసులే కాదండి, విశ్వాసులే కాదు, సేవకులు కూడా. మేము పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు 10 గంటలకు అంటాం, అయ్యగారు ఎప్పుడు వస్తారు తెలుసా? 1 గంటకు వస్తారు.
కరెక్ట్ అదే టైము ఫుడ్ టైం 2 గంటలు క్లోజ్ అయిపోద్ది ఫుడ్. అప్పుడు నేను అంటాను, నాయన నువ్వే ఎట్లుంటావు, నీ విశ్వాసులు ఎట్టుంటారో నువ్వేమో మీకు వాళ్ళకి ఈ గురించి ప్రసంగం చేస్తావు, కానికి ఇవ్వకపోయినా ప్రసంగం చేస్తావు, దశమావి ఇవ్వకపోయినా ప్రసంగం చేస్తావు, ఆలస్యం వచ్చినా ప్రసంగం చేస్తావు. నీ గురించి ఎవరు చెప్పాలి ప్రసంగం? ఎట్లా ఉంది? మనం మాదిరి ఉండాలి. పాదిరి అంటే మాదిరి చూపించాలి. చాలా మంది అంటారు, నేను వెళ్ళిపోతాను ముందే 10 కంటే 1 ముందే తెలుసా, ఏందన్నా అప్పుడే వచ్చావు, ప్రసంగం టయానికి రావచ్చు అంటే ఇప్పుడే రావాలయ్యా అది కదా. ఆత్మీయులు దొరకరు కదా. ఎట్లా ఉండాలంటే అందరికి ఆదివారం ఒక పండగలాగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, నాన్న దగ్గరికి వెళ్తున్నాను, అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను, అక్కడి దగ్గరికి వెళ్తున్నాను అన్నట్టుకుంటా. వెంకటయ్య హైదరాబాద్ నుంచి వచ్చావు, అంత హ్యాపీ, అమ్మడితో అక్కడితో కదా. అట్లా ఆత్మ సంబంధం ఎలా ఉండాలంటే ఆదివారం అనేది తండ్రిని చూస్తాను, అమ్మని చూస్తాను, మరి అక్కవాళ్ళు ఉంటారు, అన్నయ్యళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. ఇది రావాలి, ఈ ఫీల్ రావాలి. అబ్బా వెళ్ళాలా, ఆదివారం వెళ్ళాలా, ఇది అనేటువంటిది బద్ధకం, ఆత్మీయ బద్ధకం. ఈ నిర్లక్ష్యమే మన ఆశీర్వాదాలని చిన్నదిన్నం చేస్తుంది. కాబట్టి మనం యెహోవా కార్యాలని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని పని, దేవుని సన్నిధికి చాలా శ్రద్ధాభక్తులతో రావాలి. అది మనకు చాలా అవసరం. ఇంతమంది కళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరు కేకేయలేదు. ఇక్కడ కళ్ళు లేని వాడు ప్రపోస్తున్నాడు తెలుసుకొని ఏమంటాడా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని అదే కేకలు వేయటం మొదలుపెట్టేసి. చూసారా, ఎప్పుడైనా సరే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అడిగే వారికి ఇస్తాడు, వెతికే వారికి దొరుకుతాడు కదా. తగ్గే వారికి ప్రత్యక్షం. ఇది వాస్తవం. మనం అడగట్లా, సరిగ్గా క్యాల్కులేట్లా మనం. మరి మీరు ఎంతమంది ఏమో మీరే నిర్ణయించుకోండి. వేపులు లేచి కనీసం ఒక అరగంటన్నా ప్రార్థన చేస్తున్నారు, మీకే తెలియాలి. అక్కడి నుంచి మొదలవ్వాలి మీరు దేవుని అడగడం. మీ ఆరోగ్య విషయం, ఆహార విషయం, కుటుంబ విషయం, బిడ్డల విషయం, సిస్టర్స్ అయితే యజమానుల విషయం, బ్రదర్స్ అయితే కుటుంబం అంతా విషయం. అక్కడి నుంచి ఆరంభం అవ్వాలన్న. వేకువు నుండే వేకువనే నిన్ను వెతకదను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకదను కదా. కాబట్టి అడగాలి, వెతకాలి దేవుడు. అది ఇది చాలా అవసరం. ముందు మెయిన్ దేవుడితో మాట్లాడినాకే మనం ఎవరితోనైనా మాట్లాడాలి. అక్కడ స్టార్ట్ చేయండి. ముందు డాడీ అని ఫోన్ చేయండి, కుమారుడా ఓకే నాన్న శుభం వెళ్ళరా అని బాగా చెబుతాడు. ఆయన బాగా చెప్పండి, అది అవసరం మన భక్తి జీవితం. ఒక మంచి అవకాశం వచ్చేసింది ఈ గుడ్డి ఆయనకి. ఏం చేశాడు దావీదు? యేసు అని నన్ను కరుణింపుమని అది కేకలు వేయడం చాయిస్ ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆరాధన ముందు కూడా మీరు అడగండి అంతే. తర్వాత మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, వాక్యం అయినాక అడగండి, ప్రభు మొదలుపెట్టండి. ఉండండి, మన మధ్యలో ఆత్మస్వరూపుడిగా అయిన సంచారం చూస్తుంది. ఇంతవరకు బాగా నా స్వాపదాన్ని పడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఏమైంది, ఊరుకుండమని అనేకులు అది చూసారా. నన్ను వినండి, ఇలాకుంటే ఈ ఆదివారం కూడా అయ్యా ఏం వెళ్తావులే అని ఆపేవాళ్ళు కూడా ఉంటారు. ఇది మనల్ని వెనక్కి తిరిగి చేసే పరిస్థితి. కొంతమంది మనల్ని ఇటువైపు తిప్పుతారు, దేవుని వైపు కాదు. ఇంకేం వెళ్తావులే, ఏం చేస్తావులే అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోయి వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరో కాదు,
ఏసై దగ్గర ఉన్నవాళ్ళు, ఏసై దగ్గర ఉన్నవాళ్ళే ఊరుకోమన్నారు. అదేంటి ఊరుకు నోరు మూసుకొని ఉంటాక ఏసై దగ్గరికి వచ్చింది. అడిగి పొందుకుంటాను, దీవించబట్టాను, బలపడటాను, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు సంపాదించుకుంటాను. మనం దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు వచ్చా? నోరు మూసుకుంటాను. ఎక్కడన్నా మౌనం ఉండొచ్చు కానీ దేవుని దగ్గర ఎప్పుడు మౌనంగా ఉండకూడదు. అడగాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఇవి చేయాలి. మనం పూర్వకులం అంటున్నారంటే ఇలాగే మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి తిప్పే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉంటారు. జాగ్రత్త. ప్రార్థనకి వెళ్ళి ఒక విశ్వాసి బలహీనమైన ఈ మాట చెప్పినప్పుడు మనం ఏమాత్రం కూడా అంగీకరించా. ఇలాగుందా మళ్ళీ ఒక మంచి గుంపు చదువు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఏం చేశాడు? మరి ఎక్కువగా కేక వేసేసాడు. ఎక్కువగా ఇప్పుడు ఇది ఒక టెస్ట్ అండి మనకి. నాన్న కొన్ని అభ్యంతరాలు ఆటంకాలు ఏంటంటే ఒక పరీక్ష. ఇక్కడ ఉంటాడా, వస్తాడా, ఆగుతాడా, సాగుతాడా, వెనక వెళ్తాడా, ముందుకి వస్తాడా. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అనేది లేకపోతే వాడు పై తరగతికి వెళ్ళరు, అందులో పాస్ అవ్వాలి. వాడు రాయిపోయినా అక్కడే కూర్చుంటాడు, ఫెయిల్ అయినా అక్కడే కూర్చుంటాడు. పాస్ అయితేనే పై తరగతి. విశ్వాసులైన మనకు శ్రమే ఒక టెస్ట్, ఆటంకమే ఒక టెస్ట్, అభ్యంతరమే ఒక పరీక్ష, విశ్వాస పరీక్ష. అందులో మనం నెగ్గాలి. చిన్నదానికి తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆగిపోవటానికి చాలా మంది చూస్తారు. ఇది ఏంటంటే మంచి ఛాయిస్ దొరికింది ఎగ్గొట్టి ఇవ్వడానికి. ఈ కరోనా అమ్మో ఏదో తుమ్ములు వస్తుంది, దగ్గర వస్తుంది, నాకు తీసే ఎవరికొని ఏమైనా వచ్చిందేమో అంట. అంత ఉంటే కొంతమందికి అందరికీ ఎగ్గొట్టడానికి వేసేటటువంటి అన్నమాట. వెళ్ళాలి, అది మాస్క్ పెట్టుకోవట్లా. అంత అనుమానం ఏముంది? వెళ్ళిపోయి నీటికి వెళ్ళిందాక మాస్క్ పెట్టుకునే ఉండు, నీకు అంత అనుమానం ఉంటుంది. లేకపోతే మా వాళ్ళు వచ్చాయి. అట్లాగా ఇలాంటివన్నీ మనం జరుగుతుంటే వీటిని మనం చూసి వేసుకుని రావాలి. అయినా కూడా మరీ బిగ్గరగా కేకలు వేయ. ఇప్పుడు సాగిపోవడాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ పాటలో రాగా వెనకంచి వేయకూడదు, వెళ్ళి తిరిగి చూడకూడదు. అంటే వెళ్ళిపోవాలి. మన విశ్వాసకర్త కొనసాగించు, యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోవడమే మన డ్యూటీ. కంటే ఏ శ్రమ, ఏ కష్టం, నష్టం వచ్చినా అది బిగ్గరగా కేక వేసినప్పుడు ఒక అద్భుతం ఇక్కడ చదువురా. అది వెంటనే నన్ను వినండి, యేసు ప్రభు వారు అక్కడ నిలిచిపోయారు. ఒకసారి చూడండి సన్నివేశంలో ప్రభు వారు శిష్య బృందం వందలు వేల మంది అంటున్నారు. ఆయన అక్కడ ఆగిపోతే ఆ త్రోవలోనే ఆ రోడ్డు మీదే వస్తున్నాడు అనుకోండి, ఈ రోడ్డు మీద వెళుతున్నాడు అనుకోండి. అక్కడ ప్రభు ఆగిపోయాడు. ఈ బైపాస్ ఆ రోడ్డు చూసారా, పెట్రోల్ అక్కడ దాకా జనాలు నిలిచిపోయాడు అనుకోండి. వినకుండా అటు ఇటు వచ్చి పోయే బస్సులు వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్. ఆయన సామాన్యుడు, చచ్చిపోయినట్టు బ్రతికిస్తున్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తుండగానే కళ్ళు వచ్చేస్తాయి, తాడు వచ్చేస్తాయి, కుష్ఠరోగులు బాగా అయిపోతున్నారు. ఒకసారి చూద్దామని ఎంతమంది వచ్చి ఉంటారు రాష్ట్రం కదా. ఇప్పుడు ఎంతో అద్భుతాలు చేస్తున్నాం మనం చూడటానికి పరిగెత్తున్నాం. మరి అది వందల వేల మంది ఆయన్ని ఫాలో అవుతుండేవారు, చూడటానికి రావాలని ఆశపడుతుండేవారు. అక్కడ ఆగిపోగానే ట్రాఫిక్ అంతా జామ్. అక్కడ నిలబడి చూసావా, ఒక వ్యక్తి ఆసక్తి, మొర, ప్రార్థన చూసారు ఎంత అద్భుతం జరిగిస్తుంది. ఇది మన ప్రార్థనలో ఉన్న శక్తి.
మన మనలో ఉన్న శక్తి ఇది. నీకోసం ఆయన ఏమైనా చేస్తాడు. అంత ట్రాఫిక్ జామ్ అయినా నా కుమారుడు పిలిచాడు, ఆయన నిలిచి ఏమన్నాడు, వానిని పిలువుడని చెప్పగా వానిని పిలువుడని. ఇది మనం సంపాదించుకోవాలి. ఇంకా ఇంకా మనలో దగ్గరికి పిలిచేటట్లుగా చేసుకోవాలి. ఎప్పుడు పారిపోదాం, ఎప్పుడు సైడ్ అవుదామా, ఎప్పుడు తప్పించుకుందాం అనేది కాదు. మనం ఆయనకి ఆకేస్తామంటే మొరపెడతామంటే ఆటోమేటిక్ ఆయనే. అంటే అర్థం ఏంటంటే ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు ఆయన నడిపిస్తాడు. గట్టి తప్పుడు పడతాం. ఒక్కడికే నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి దేవుని మనం ప్రార్థనకు లేవలేము. ఒకటి చలి, 2 అప్పుడే కరెక్ట్గా మనం ఎప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటాం 4 గంటలకు అప్పుడే నిద్ర స్టార్ట్ అయ్యింది. అందరూ జరిగేది అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఒకసారి పదవంతా లెక్కించండి. ఆ మంచం దగ్గర మోకరించి కొద్దిగా నీళ్ళు ముఖాన్ని కొట్టుకొని మోకరించి స్తోత్రం చెప్పడం మొదలుపెట్టు. ఒక 2 నిమిషాలు స్తోత్రం చెప్పు. దాదాపు గంట అరగంట ఎంతో సమయం ప్రార్థన నడిపిస్తూ వచ్చేసింది. ఆయన నడిపిస్తారు. మనం నిమిత్త మాత్రం అండి. ఒక మాట చెప్పాలంటే సమస్తం జరిగించేది ఆయన. కనీసం ఆయన కన్నా మనం కనబడాలి కదా. వడ్డించేవాడు మనవాడు అనుకోండి, మనం చివరి కూర్చున్నా లేట్కి వచ్చినా వెళ్ళిపోయి వేసుకోండి ఏం కావాలంటే చక్కగా ఇచ్చేది ఆయన. మనకి ఇచ్చే ఆయన ఉండాలి, కనబడవచ్చు ఆయన సన్నిధిలో. ఏమి ఇవ్వాలో ఎలాగ నడిపించాలో ఆయనే నడిపించుకుంటాడు. ఆయనే నడిపించుకుంటాడు. కనపడవు, నీ స్వరం వినిపించవు, నీ బాధ లేదు, నీ లోపల పెట్టుకుంటావు. ఈ సమస్య చెప్తే చెప్పుకోవాలి మన దేవుడు. ఆయన ఆగిపోయాడు, ఆయన పిలవమంటున్నాడు. అది ఆయన నడిపించుకుంటాను. మనం నువ్వు హృదయపూర్వకంగా ఒక స్తోత్రాన్ని చెల్లిస్తే చాలు. యేసయ్య అంటే చాలా, ఇంకంతే. మిగతా ఎన్ని ఆయన ఎక్కడ జరిగిస్తాడు. ఎవరి ద్వారా జరిగించాలి, వాళ్ళ ద్వారా జరిగిస్తాడు. నెక్స్ట్ ధైర్యము అది ఎవరు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు వారు అది వాడు పిలిచారు. ఎక్కడ నుంచి స్టార్ట్ చూడండి. వారా గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. అది చూసారా. ఒక బ్యాచ్ ఏమేమో ఊరకుండమన్నారు. ఒక గుంపు ఏం చేశారు, పిలిచి ధైర్యపరిచి ఆయన నిన్ను. ఇది నాన్న మన దేవుని దగ్గరికి ధైర్యపరిచి ప్రోత్సహించి నడిపించేవారు ఉన్నారు. వాళ్ళ మాట మీరు వినండి. ఇంకంటే దైవ సంబంధమైంది, ప్రార్థన సంబంధమైంది, భక్తి సంబంధమైంది. చిన్న పిల్లోడు వచ్చి నీకు చెప్పిన దేవుడు చెప్పించాడు అనుకుంటాను. ఎంత మోస్ట్ సీనియర్ విశ్వాస అయినా ఏం వెళ్తారులే, బాగా ఉండిలే అన్నాడు అనుకోండి. ఇక బలహీనుడే నిన్ను ఆపేస్తాడు. కనుక మనము ఇతరుని బలహీనులైనటువంటి వారిని ప్రోత్సహించాలి. అందుకంటాడు ఆయన రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 14 అందరూ చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని అది బలహీనమైన వారిని ఏం చేయాలంటే మనం చేర్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేగాని వాదోపవాదాలు పెట్టుకోకూడదు.
మనం కూడా ఈ గుడ్డివారిని ఎలా కొందరు ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, భయపడద్దు, రాని ప్రభు దగ్గరికి నడిపించారో అలాగనే మనము కూడా ఒకసారి మన సంఘ కుటుంబాన్ని కూర్చి చూసుకోవాలి. ఎవరు రాలేకున్నారో, ప్రార్థనకు దూరం ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, నిర్లక్ష్యంగా ఉన్నారు, వారి గురించి మనం తెలుసుకోవాలి. వెళ్ళి వాళ్ళని ధైర్యపరచాలి, వారిని బలపరచాలి, వారిని సన్నిధికి నడిపించాలి. నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ సహోదరుడు, నీ సహోదరి బలహీనురాలై సాధారణ వాటి యొక్క ప్రోత్సాహం వలన లోకంలో కలిసిపోతారు. ఇది నీ డ్యూటీ. వీళ్ళు ఎప్పుడైతే ఈ గుడ్డివారిని ప్రభు దగ్గరికి ఆయన ధైర్యపరిచి బలపరిచి కదా ధైర్యం చెప్పి యేసయ్య దగ్గరికి నడిపించారో ప్రభు వారు అతనితో మాట్లాడారు. ఏమన్నా నేను నీకేం చేయబోతున్నా, ఏం కావాలో అన్నా, అయ్యా నాకు దృష్టిని కలుగు చేయి. స్తోత్రం, హల్లెలూయా. నాకు దృష్టిని కలుగు చేయమన్నాడు. ప్రభు వారు వారికి దృష్టిని కలుగు చేశారు. ఆ వస్త్రాన్ని పడేసాడు. ఇక బెగ్గింగ్ లేదు. ఎప్పుడు అడుక్కునేవాడు, ఎవడో ఏదో ఇస్తే బ్రతకాలి తినాలని ఎవరినో కొరకు ఎదురు చూచేవాడు, ఆశించేవాడు, యాచించేవాడు, అడుక్కునేవాడు. ఇప్పుడైతే అసలు యేసే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరే శాశ్వత కాలము పోషణను సంపాదించుకున్నాడు. ప్రమాణ చెప్పాలంటే ఇక కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లే. తన అరే పిల్లతనం బ్రతుకుతారు అంత ఆస్తుందంటారే, యేసయ్యను సంపాదించుకుంటే ఆయన దగ్గరికి వెళితే ఆయన సెలవిచ్చినప్పుడు దీవించబడితే నీ పిల్లతలను నీవు చూచేదు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగునా. ఇక ఆయన అడుక్కోడు. గుడ్డి భక్తులమై కండొచ్చిన తర్వాత అనేకులకు బ్రతికించాడు. ఆహారం పెట్టే స్థితిని దేవుడు అతనికి ఇచ్చాడు. అదే నాకు జీవితం అంతే. కరెక్ట్. మీరు చూడండి, మనం చాలా చూస్తాం. కొన్ని వాస్తవాలు కూడా మనం చూస్తున్నాం. ఒక ఆత్మలుగా కదా, ఒక దిక్కులేని అనాదిగా ఒక ఆశ్రయంలో పెంచబడిన వాడు అక్కడ చదివి ఒక ఆఫీసర్ అయిన తర్వాత కదా ఆ ఆశ్రయానికే ఆయన స్పాన్సర్గా మారిపోతున్నాడు. చప్పట్లు కొడుతున్నాను. అనేకమైన అనాథులను పోషించే వాళ్ళే చేస్తున్నాడు. కానీ దేవుడే బాగు చేశాడు, దేవుడిని ఆశ్రయించాడు. 46వ కీర్తన చూడండి, దేవుడినే ఆశ్రయించాడు గుడ్డివాడు. వెనుదిరిగి చూడక ప్రభు వైపు నడిచాడు, ప్రభు దగ్గరికి నడిపించాడు, ప్రభు ద్వారా దృష్టిని పొందుకున్నాడు, అడుగునేటటువంటి వస్త్రాన్ని పడేశాడు, ప్రభుని వెంబడించాడు. 46వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్ముకొనదగిన సహాయం, ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఇంకెవరిని దగ్గరికి వస్తే వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావు. ఎవరు నిన్ను ఆశ్రయిస్తే వారు దీవించబడతారు. మనం దేవుని ఆశ్రయించినప్పుడు అనేకులకు ఆశ్రయంగా మనం ఉండగలము. మనుషులను మనం ఆశ్రయిస్తే మనకున్నాయని కూడా పోగొట్టుకుంటాం. ఆయన నమ్ముకొనదగిన సహాయం. కాబట్టి ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, మన యొక్క భక్తి విధానంలో మనకు మనం బలపడటమే కాకుండా బలహీనమైనటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఆత్మీయ కుటుంబ స్థితిగతులను మనం తెలుసుకోవాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు, ఎవరు ఏ విషయాల్లో బలహీనం పడుతున్నారు, ఇవన్నీ మనం ఎరగాలి. అంతేగాని ఆ గుడ్డి వాళ్ళ దగ్గర ముందు బ్యాచ్ ఒకటి ఉంది, వర్క్ ఉంటాయి, సర్లే ఎట్లా ఇంట్లో ఉండలే అన్నట్లు చెప్పుకోవడం. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే కాకుండా
మరొక వ్యక్తిగత భక్తుని యొక్క జీవితాన్ని కూడా అర్థం చేసుకో. ఇది కావాలి. అనేక మందిని మనం దేవుడి దగ్గరికి నడిపించాలి. చూడండి ఒకసారి ఆ యజ్రా గ్రంథానికి వెళ్దాం. 10వ అధ్యాయంలో 4వ వచనం. ఇక్కడ ఒక గుంపు ఉన్నారు. వీళ్ళు ఎంత ధైర్యపరుస్తున్నారో ఇక్కడ మనకు యజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యము తెచ్చుకొని జరిగించమనగా చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నానా దేవుడు యజ్రాని ఎన్నిక చేసుకున్నాడు మందిరాన్ని కట్టడానికి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడే కొన్ని విషయాల్లో బలహీనపడుతున్నాడు. అక్కడున్న వ్యక్తులను బట్టి కానీ ఆ పద్ధతులను బట్టి కానీ బలహీనపడి నిరసించి ఆ పనిని నిలిపివేయడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు యాజకులు, లేవీలు, కొందరు ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చి ఏమన్నారు వచ్చి లేము చదువు. ఈ పని అది చూసారా ఎంత ధైర్యపరుస్తున్నాడు. అయ్యా ఈ పని నీ ఆధీనంలో ఉంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమో చేయాలని లేదు. దేవుడి చేతికి అంటే మా చేతికి అప్పగించబడిన కొన్ని పరిస్థితులను బట్టి సేవకురాలు కూడా బలహీన పడతారు. ఆసక్తి కలిగినటువంటి వారి యొక్క ప్రోత్సాహం కావాలి. లేదమ్మా దేవుడు తప్ప సహాయం చేస్తారు, ఇస్తారు, కట్టిస్తారు, సమకూరుస్తారు. ఈ టీం ఒకటి కావాలి. ప్రోత్సహించే వాళ్ళు కావాలి. దేవుడికి ముందుకు వెళ్తానికి, దేవుడి కార్యాలను చూడటానికి, చూపించడానికి. ఇలాంటి భక్తులు అవసరం సంఘంలో. దేవుడి సన్నిధి రావడం పోవడం కాదు. మనం దేవుడు నడుస్తూ ముందుకు వెళుతూ అనేక మందిని ముందుకి నడిపించాలి. అది కావాలి. మళ్ళీ చదవండి ఏమన్నాడు ఇక్కడ. అదే నేను వేపడుతూ మేము కూడా నీతో ఉంటాం. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని ధైర్యం తెచ్చుకో, జరిగించే ఈ పని. ప్రతి దైవ కార్యాన్ని మనం ప్రోత్సహించాలి. అక్కడ మనకు గుంటూరు హెడ్ క్వార్టర్లో మందిరం కడుతున్నాం. దాదాపు 50-60 లక్షలు ఉంటుంది. ఇప్పటికీ 30 లక్షలు దాటింది. ఇంకేంటి వ్యాఖ్యానాలు, కామెంట్స్ ఏంటి అంత ఎందుకంట ఎంత అయింది అని ఒక బ్యాచ్ అని నాకు తెలుస్తుంది కదా. ఏం చేయాలి? దేవుడి పని. దేవుడు మనం ప్రేరేపిస్తే సాధ్యమైతే సహాయం చేయాలి, లేని పక్షంలో ప్రార్థన చేయాలి. కానీ దైవ సంబంధమైన దేన్ని కూడా నిరుత్సాహపరచుకోవాలి. తప్పుగా మాట్లాడు దైవ కార్యాలు. దేవుడు ప్రేరేపించాడు, దేవుడే జరిపిస్తాడు. మరి కొందరేమో ఏం పర్వాలేదులేమ్మా, అమ్మ ఏం పర్వాలేదు, దేవుడే తప్ప సహాయం చేస్తాడు. ఇది మా నేనేంటంటే ఫ్యూచర్ ముందు చూపు అన్నమాట. తర్వాత ఈ సేవ జరుగుతుండగా ఏ ఆటంక అభ్యంతరం ఉండకూడదు. విశాలంగా 400-500 మంది పట్టేంతగా కట్టాలి, విశాలంగా ఉండాలి. ఎన్ని కరోనాలు వచ్చినా కూడా కనీసం 200 మంది దూరంగా కూర్చోవాలి. ఎవరి వల్ల అభ్యంతరం ఉండకూడదు, మనం కూడా ఇతరులకి అభ్యంతరం ఉండకూడదు. సౌండ్ ప్రూఫ్ టైప్ అన్నీ చక్కగా నీట్గా అన్నీ తయారు చేసి ఒకటి చేసాం. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా వాటి వల్ల ఏదో మన ఫ్యామిలీ వాళ్ళకి ఏదో ఆదరణకరంగా ఉండొచ్చు. అదే మందిరం ఎత్తించి ఇచ్చేది యేసయ్య రెండవ రాకడ వచ్చే వరకు ఉంచు. ఎంతోమంది స్వస్థత పొందుకుంటారు, సంతాన ప్రాప్తి కలుగుతుంది, రక్షించబడతారు, దీవించబడతారు, సేవకులు అవుతారు, సేవకురాళ్ళు అవుతారు, ప్రవక్తలు అవుతారు, అపోస్తులు అవుతారు కదా. మెండైనటువంటి ఆశీర్వాదం, అభివృద్ధి అక్కడి నుంచి నలుమూల వ్యాప్తి. అది మా ప్లాన్ ఏంటంటే నాది ఫ్యూచర్ ప్లాన్స్. తర్వాత వచ్చే తరం వేసే రాకడ వరకు ఇక్కడ పని జరగాలి. అది ఒకళ్ళు ఎవరు ఇవ్వకపోయినా
మన డబ్బులే ఖర్చు పెట్టినా మన వ్యర్థమైన వాటిని ఖర్చు పెట్టడం లేదు. దేవుని పని కొరకు పెడుతున్నాం. అనేకులు దీవించబడతారు, రక్షించబడతారు. దీంట్లో కూడా ఆనందించి ప్రోత్సహించేవాళ్ళు కొందరైతే కదా, ఎందుకని నిరుత్సాహపరిచేవారు కొందరు ఇలా ఉంటుంటారు. ఇక్కడ ఎజ్రా విషయంలో ఆయన నీలా పడిపోతుంటే లేయా దేవుని చేతికి పని అప్పగించాడు. చెయ్యి, మేము నీకు తోడై ఉన్నా, ఎంకరేజ్ చేస్తున్నారు. నానా ఆత్మ సంబంధమైన ప్రతి కార్యాన్ని మనం ప్రోత్సహించాలి. మన సహోదరుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నా, లేదా బిడ్డలకు పెళ్లిని చేసుకుంటున్నా, మరొక కార్యమైన మన ప్రతిదీ ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ప్రోత్సహించడమే వారికి ఆశీర్వాదాన్ని కలుగా చేస్తుంది. మనం నిరుత్సాహపరుస్తూనే వారి శాపానికి గురి చేస్తుంది. మన వంతుగా నీకు లేదన్నా నీ దేవుడికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, లేదయ్యా పెళ్ళి అవుతుంది కంటే లేదా దేవుడికి జాబు ఇస్తాడు, ఇది చేస్తాడు దేవుడు, ఈ సహాయం చేస్తాడు. ఇల్లు లేదని ఎందుకు తిరుగుబడతాను? అసలు మనకు ఆయన ఆశ్రయతరం అయితే ఎన్నైనా ఆశ్రయాలైన నిర్మాణం చేయిస్తాడు. యెహోవా ఇల్లు కట్టించని అట్లా కట్టుకోవాలని ప్రయాసం ఆయన కట్టిస్తాడు. నీ కొరకు సిద్ధపరీక్ష. ఇలాగ మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ముందుకు వెళ్ళేటట్టు చేసుకోవాలి, వెనక నెట్టకూడదు. ఇక్కడ ఎజ్రాని ఎంత ధైర్యం వస్తున్నారో వీడు చూడండి. ఇంకొకసారి చదువున్నది, ఈ పని వినండి, అందరూ వినండి. ఎవరెవరు ఏది చేయాలని కూర్చున్నారో అది ఏదైనా సరే, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుందో నిరుత్సాహపడద్దు. నీకు అండగా ఆశ్రయంగా దేవుడు ఉన్నాడు. దాని కొరకు ప్రార్థన చేయడానికి నీ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. లేము ఈ పనిని ఆధీనంలో ఉన్నది. మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యము తెచ్చుకొని అది ధైర్యం తెచ్చుకున్నానా అది జరిగించండి. కంటే దేవుడు చేస్తాడు అద్భుతాన్ని కనులారా నువ్వు చూస్తావు. నిరుత్సాహపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు, నీ మైండ్ పాడు చేస్తారు, అవి చెవికి పెట్టదు. నేను ప్రోత్సహించేటటువంటి వారు ఉంటారు, అవి చెవికి పెట్టు. దేవుని చిత్తానుసారం ముందుకు వెళ్ళు. ఒకసారి దగ్గర చెప్పబడతా. సరే, టైం అప్పుడు వెళ్ళిపోయింది. మీ దగ్గరికి ఇస్తే ఏదో టైం నాకు సరిపోవట్లేదు, వెళ్ళిపోతాం. ఇంతవరకు మనం ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, అది మనం ఫాలోఅప్ అవ్వాలి. దేవుని అడగాలి, మనం అన్ని విషయాల ముందుకి వెళ్ళాలి. అయితే కొన్ని ఉంటాయి మన జీవితంలో మనకు తెలియకుండానే దేవుని ఆయాస్కరంగా జీవిస్తాం, దైవాజ్ఞను ఉల్లంఘిస్తాం, కొన్ని అవిధేయత కార్యాలను జరిగిస్తుంటాం. అయితే మనం అనుకుంటాం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. కానీ నా అంతరంగమున్న సమస్తం అన్నట్లుగా మన హృదయాంతరంగాను దేవుడు పరిశీలన చేసినప్పుడు కొన్ని విషయాల్లో మనం లోతుగానే కనబడతాం. అందుకే ప్రవక్త యెషయా అంటాడు, రక్షించనేరకున్నట్టు యెహోవా హస్తములు కాలేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు అబద్ధాలు. మీకు మీ దేవునికి ఈ దోషాలు అర్థం కదా. మనం మోషే నాయకత్వం తర్వాత ఆ 6 లక్షల కాల్బలంలో ఎవరు చెప్పండి, ఇద్దరు చెప్పండి. కాలేబు, అదే వీళ్ళిద్దరు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి నిండు మనసుతో దేవుని సేవించారు. మోషే అహరోనుల మాటకు లోబడి విధేయులుగా ఉన్నవారు వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరిలో కొంత యుద్ధంలో నైపుణ్యత, కొద్దిగా చలాగ్గా చురుగ్గా ఉండేది యెహోషువ కాబట్టి మోషే తర్వాత దేవుడు యెహోషువకు నాయకత్వాన్ని ఇచ్చేశాడు. మోషే బ్రతికుండగానే నీ తర్వాత నీ పరిచారకుడైనటువంటి యెహోషువ ఈ కాల్బలాన్ని నడిపించడానికి నేను నాయకుడిగా ఏర్పాటు చేయబోతున్నాను. నీకు తోడుగా ఉన్నట్లుగా నేను యెహోషువ కూడా తోడుగా. నాన్న వినండి,
ఇది దేవుని సంఘం, దేవుని స్వాస్థ్యం ఈ లోక సంబంధమైనదిగా కొందరు భావిస్తారు. దేవుని దగ్గర కదా ఎవరో నమ్మకస్తులో యథార్థంగా ఉంటారో దేవుడు వారి మీద తన దృష్టిని ఉంచుతాడు. దావీదు కుటుంబంలో 8 మంది ఉంటే 3 మిలిటరీలో ఉన్నారు, సైనికులుగా ఉన్నారు. పర్సనాలిటీ సమయం చూస్తే పెద్దపోయాడప్ప, ఈయనే దేవుడు ఏర్పాటు చేస్తారు. బాబు మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను మనుషుని యొక్క హృదయాంతరంగాన్ని చూసేవాడిని. వీడిగా ఉన్నాడని ఎక్కడో కొండల్లో, లోయల్లో, అడవుల్లో గొర్రెలు రాల్చుకునేటటువంటి దావీదు తీసుకొచ్చాడు. నాన్న దేవుని ఎన్నిక లాగుతుంది. మనం ఏదో ఆయన అవుతాడు, ఈయన అవుతాడు, వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు మనం అనుకుంటాం కాదు. ఆయన అనుకోవాలి, ఆయన సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మంత్రులేమో ఎవరు డబ్బు ఇస్తే వాడు మంత్రులు లేకపోతారు, ఎవరు దర్శనం చేస్తే వాళ్ళు అవుతారు ఇక్కడ అధికారం. ఇది డబ్బు జనం నిలబెట్టేది, అది దేవుడు నిలబెట్టేది. ఆయన సన్నిధిలో అందరూ వీరుడు శూరుడు ఉండగా దేవుడు యెహోషువ అనే మోషే తర్వాత నాయకుడిగా చేశాడు. అంటే అర్హత సంపాదించుకోవాలి అందరూ, అది కావాలి. నువ్వెందుకు ఉండకూడదు యెహోషువ, నేను అలాగెందుకు ఉండకూడదు అనుకోవాలి. ఎవరు కూడా అర్హతలు సంపాదించుకోవాలి. అధికారం కొరకు ఆతృత పడటం కాదు. సేవకత్వం అనేది, నాయకత్వం అనేది దేవుని దగ్గర, ఆయన దగ్గర అర్హతలు మనం సంపాదించుకోవాలి. మోషే దేవుని ఇల్లంతటిలో భూమి మీద అంట ఎలాంటి వాడు, సాత్వికుడు. పాపం అంతపోయింది, ఒక బుద్ధితో చనిపోయాడు, అయిపోయాడు. అలాంటి వాడు సాత్వికుడు అయిపోయాడు దేవుని దగ్గర. ఇవన్నీ సంపాదించుకోవాలి. యెహోషువ సంపాదించుకున్నాయి నాయకుడిగా. చక్కగా ఆ నాయకత్వంలో ఒకటి యోర్దాను ప్రవాహాన్ని ఏకరాశిగా నిలబెట్టాడు. అలా కాడబెట్టగానే పైనుంచి ప్రవాహం ఎట్లా వస్తుంటే అది మామూలుగా ఆర్ట్లో ఉంటుంది బొమ్మ, అట్లాగే నీళ్లు నిలబడిపోయింది. ఈ దగ్గర నుంచి అందరికి అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మామూలుగా చూడండి అంత మెరుపులు కదా. స్తోత్రాలతో గొర్రెలు కేక వేయగా ఎరుపు ప్రాకారాలు కూలిపోయారు. వెళ్ళిపోయారు. తర్వాత హాయి అనే ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ జనాలు జయించాలి. ఇంకా యెహోషువ ఏంటంటే విశ్వాసంతో దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నాడు కదా, అందరూ కూడా అట్లాగే ఉన్నారు అనుకొని హాయి జనాభా బుద్ధిమందిగా 3,000 మంది వెళ్ళండి, వెళ్ళిపోయే వాళ్ళని యుద్ధం చేయడానికి పంపిస్తే తీరా ఏం జరిగింది, ఓడిపోయింది, అపజయానికి గురైపోయారు. చూడండి ఎలా ఉందో. చాలా బాధపడ్డాడు నాయకుడు కదా. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10 నుండి చదువు. నా అందరూ తీయండి, నన్ను తిరిగి తీయండి. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోకపొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. అది చూసారా నానా, అలా ఇక్కడ చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మోషేను అనుసరించే దగ్గర నుంచి యెహోషువ ఏ తప్పిదము చేయలేదు, కోరహు వలె తిరుగుబాటు చేయలేదు కదా. వాళ్ళ అక్కన్నా అవమానం వచ్చింది కానీ మిరియమన్నా యెహోషువ అయితే పరిచారకుడుగా నమ్మకంగా ఉన్నాడు. అక్కడ ఏమి చుట్టానికి వెళ్ళినప్పుడు కూడా మంచి సమాచారం తీసుకొచ్చాడు. ఆయన నాయకత్వంలో ఆల్రెడీ ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఇక్కడికి వచ్చేసరికి అపజయానికి గురైపోతే నేనేం తప్పు చేశానని నాయకుడు పశ్చాత్తాప పడుతున్నాడు. అది ఇది అందరిలో నీలో నాలో కావాలి. ఒకటి ఫెయిల్ అయినప్పుడు, ఒకటి పోగొట్టుకున్నప్పుడు, ఒకటి నష్టం జరిగినప్పుడు ముందు ఎవరి మీద మనం నింద వేయటం కాదు, మనకు మనం వ్యక్తిగతంగా నేనేం తప్పు చేశానయ్యా, ఎందుకు ఇలా అయిపోయింది అని మనల్ని మనం పరిశీలన
చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, ఏం జరిగిందంట? యెహోషువతో లెమ్ము ఈవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఎందుకు జరిగిందంటే ఇక్కడ పాపం ఒకటి జరిగింది. పాపం ఒకటి జరిగింది, కానీ మరి ఆ పాపం ఎవరి వలన జరిగిందో, ఎలా జరిగిందో ఇంకా అందరికి బహిర్గతం కాలేదు. అలా మన కుటుంబ వ్యవస్థలో కూడా ఒక్క వ్యక్తి ఏదైనా వ్యసనంలో లోతులో ఉంటే కదా, ఆ ఒక్కడ ఉన్న కుటుంబానికే చెడ్డ పేరు వచ్చింది. మంచోళ్ళు కూడా వాళ్ళు చెడ్డగా మాట్లాడతారు. ఈ గారాత్మీయంగా అట్ట చేసింది, ఈ నట చేసాడు, ఆ తల్లి అంటారు కదా. ఆ ఒక్కరి పాపం కొన్ని లక్షల మంది ఆగిపోవటానికి, చిన్న చిన్న దేశం చేతిలో ఓడిపోవటానికి కారణం ఏమిటంటే, నానా అక్కడ ఒక ఆయన ఉన్నాడు. 20 వచ్చింది. 20 యెహోషువతో విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఇక్కడ అసలు సంగతి బయటపడింది. ఆయన ఏం చేశాడో, ఇక్కడ వీళ్ళు ఓడిపోవడానికి, ఆగిపోవడానికి కారణం ఏమిటంటే వీళ్ళు శత్రువు ఎదుట నిలవలేకపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ సమాజంలో పాపం ఒకటి జరిగింది. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎరుకోను పతన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఈ వేటిని మీరు తీసుకొని రావద్దు, వేటిని మీ దగ్గర దాచుకోవద్దు, అది శపితమైనది, శాపగ్రస్తమైనది. ఏదైనా కొన్ని దేవుడు వద్దంటే, తినొద్దంటే దాన్ని తినకూడదు, ఇంకంతే. తాగొద్దంటే దాన్ని తాగకూడదు, వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసులు కూర్చొని చోటున దేవుడు ఏది వద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. అది చేస్తేనే పాపం. ఆజ్ఞ అతిక్రమమే, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే దైవాజ్ఞను ఒక్క వ్యక్తి ఉల్లంఘించి సమాజానికి నష్టాన్ని కొని తెచ్చాడు. అందుకే మనం ఈ వచనం పాడుకుందామా? 2వ వచనం. పాపమందు నిలచిన పాపమందు నిలచిన
అవిధేయతను బట్టి ఓడిపోయారు. సమాజం అంతా ఓడిపోయింది. దానికి కారణం ఏంటో దేవుడి దగ్గర తెలుసుకున్నటువంటి యెహోషువ ఆకాను చేసిన దాన్ని బట్టి అతన్ని రాళ్ళతో కొట్టి కాల్చి వేసి చంపడం జరిగింది. ఇక్కడ వినాలి, అది పాత నిబంధన వేరు. కంటి కన్ను కంటికి కన్ను కదా, అది శిక్ష. టైం ఛాయిస్ ఇచ్చేది కాదు. ఇది కొత్త నిబంధన. అదేమో భౌతిక శారీరక సంబంధమైన విధానాలు, ఆ శిక్ష. ఇది ఆత్మ సంబంధమైనటువంటిది మనది. మన పాపం ఏంటి? అతనికి చీనాడు, పైవస్త్రము, వెండి, బంగారం ఇవి తీసుకెళ్ళి గుడారంలో దాచుకున్నాడు, దాచుకున్నాడు కదా. నీ ధనం ఎక్కడుందో నీ హృదయము అక్కడ. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొన్ని అపేక్షలు, ఆశలు, దురవ్యసనాలు, దురాశలు ఇవి దుఃఖానికి చేడు. ఇలాంటి అన్నిటినీ ఆకాను ఎలాగ కాల్చివేశారో ఇలాంటి అన్నిటినీ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా పశ్చాత్తాపంతో ప్రార్థనతో విశ్వాసులు కాల్చివేయాలి. యేసు రక్తమే. యేసయ్య తప్పు చేసినోడు చచ్చేటట్టుగా చేయాల, ఆ తప్పును పాపాన్ని దూరం చేసేటట్టుగా చేశాడు. ఏ పాపం వలన కదా మనం చస్తున్నాము, శపించబడుతున్నాము, నష్టపోతున్నాము, ఏ దుర్వ్యసనం వలన కదా అనారోగ్యానికి గురవుతున్నాము, ఆ దుర్వ్యసనాన్ని తొలగించడం, ఆ పాపాన్ని లయపరచడం, ఆ శరీర క్రియలను లయపరచడం, వాటిని పాతివేయటం, దానికి మార్గాన్ని కదా, దానికి సంకేతాలని, దానికి పద్ధతిని దేవుడు తెలియచేశాడు. ఏమైనా పొరపాటు చేసామన్నప్పుడు ఆకాలాంటి ఈ హృదయ గుడారంలో ఏమైనా ఉన్నాయి అనుకోండి, వెంటనే మోకరించి ప్రతి వ్యక్తికి దేవుడు తెలియచేస్తాడు. మనకు మనసు ఉంటుంది కదా, ఆ మనసే మనం చేసిన ప్రతి దానికి సాక్ష్యం ఇస్తుంది. అందరికీ ఇది నాతో సహా ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, ఎందుకంటే ఆలోచిస్తున్నారు తప్పు కదా. వాళ్ళ నష్టాన్ని కోరుకోవచ్చా? మనం దేవుని పిల్లలు వాళ్ళు చావాలని కోరుకోవచ్చా? వాళ్ళు పాడైపోవాలని కోరుకోవచ్చా? ప్రభు ఏం చెప్పాడు? క్షమించమన్నాడు, ప్రార్థించమన్నాడు. కానీ కదా మన మనసు మన బోధ చేస్తుంది. అందరికీ చేస్తుంది. తప్పు చేస్తాం, ప్రభు క్షమించాడు. ఇలా కొన్ని ఉంటాయి. మనం ఏ పొరపాటు చూస్తున్నాము, తినకూడదు నీరు తింటున్నాము, త్రాగకూడదు నీరు తాగుతున్నాము, వెళ్ళకూడదు స్థలాలకు వెళ్తున్నాము, మన మనసే మనతో అట్లా చూడకూడదు చూస్తున్నాము. అది టీవీలోనైనా వెంటనే టక్కుంట కట్టేయకూడదు. ఇవన్నీ అందరికీ జరిగాయినా మనకు మంచి అవకాశం ప్రభు రక్తాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి. ఆకారంలాగా మనుషులు మనం చావాల్సిన అవసరం లేదు. మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తున్న పాపాన్ని చంపాలి, వాటిని పాతి కట్టాలి. ఎప్పుడైతే ఆ కక్ష, అసూయ, ఈర్ష్య, తేడా, భేద తత్వాలు వస్తాయి, ప్రభు అది తీసేయ. నా సహోదరి ఎడల నేను ప్రేమ కలిగి ఉండాలి, నా సహోదరుడు ఎడలైన సమాధానం కలిగి ఉండాలి, అందరితో మంచి ఉండాలి, అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, వాళ్ళు నేను కూడా ఉండాలన్నట్లు ఉండాలి మనసులోనే. అందుకే నేనే బాగుండాలి, వాడు పాడైపోవాలి, నాకు బాగుండాలి, వాళ్ళకి ఏముండకూడదు. ఇవన్నీ సైతాన్ లక్షణాలు కనుక అర్థం చేసుకొని మంచి మనసు నాకు దయచేయాలి. ఆ కాలంలాగా మనము మన కుటుంబాలు పతనం అవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్థితి మన యేసయ్య మనకి ఇవ్వనే ఇవ్వడు. అన్నిటిని జయించి మనకు మన కుటుంబాన్ని దీవించబడేటటువంటి కృపను యేసయ్య మనల్ని అనుగ్రహించాడు. మనకు చప్పట్లు కొట్టాలి. కనుక మనలో ఆ లోటు ఏమి లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ ఆకాను తొలగిపోయాడో ఇంకా అప్పుడు ఏమయ్యారంటే నేను చూడతాను ఇక్కడ ఉంది. ఇక వెంటనే వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ యొద్దకి తీసుకొచ్చారు. హాయి ప్రాంతాన్ని జయించారు. ఆ రాజును కూడా పట్టుకొని వచ్చారు. కనుక ఏ బలహీనత, ఏ అడ్డం మనకుందో
దాన్ని కూడా దేవుడు మన దగ్గర నిలబెడతాడు, దాని పతనం చేస్తాడు. అంత ఆత్మీయంగా పవిత్రంగా యథార్థంగా బ్రతకడమే క్రైస్తవ జీవితం. ఏ లోపం లేకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమతో సమాధానం దీర్ఘశాంతం మనకు కలిగి ఉన్నంత వరకు మన జీవితం అంతా యేసయ్యలాగా జయాన్నే కలిగి ఉంటాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కాదు దేవుని చెప్పాలి, మీకు చేసేస్తాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని తప్పుడు హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చేస్తారు. అది మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఒకవేళ వచ్చే నెలలో అడుగుతానేమో, ఆ పంట మీద ప్రసంగంలో చెప్పాడు కదా ఆయన్ని, హృదయ దీన మనసు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం ఇవి ఉన్నాయి కదా. ఎన్ని చదువుకోండి, ఎవరు అప్పగిస్తారు వాళ్ళకు మంచి ప్రైజులు. ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పమా? ఎన్నో వచ్చిన చిన్న వచ్చిన పట్టుకుని మత్తయి 5వ అధ్యాయం ఎన్ని వచనాలు? 8 వచనాల వరకు. అది ఎన్ని ఉన్నాయో అవి వచ్చే నెలలో అడుగుతాను. మరి ఎవరు కరెక్ట్ చెప్తారో వారికి బహుమానాలు ఉంటాయి, రాసుకోవడం. కాబట్టి మనకి ఏంటంటే ఆ కాని పాపం కొన్ని మనకు అంతరంగంలో కొన్ని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, తేడాలు, అసూయ, కక్షలు ఉంటాయి. వాటిని మనం కాల్చి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కాల్చి వేయాలి. వేసిన తర్వాత వీళ్ళు చక్కగా జయాన్ని పొందుకున్నారండి. ఇంకా హాయి నుండి వాగ్దాన దేశానికి ప్రయాణాన్ని ముందుకి కొనసాగించారు యెహోషువ నాయకత్వంలో. ఆ తదుపరి వాగ్దాన దేశంలో చేరిన తర్వాత ఎవరెవరికి ఏదేది ప్రాంతం, ఏ గోత్రాల వారికి ఏదేది స్వాస్థ్యంగా ఇవ్వాలో యెహోషువ వారందరికీ చక్కగా పంచి ఇచ్చాడు. అందరూ చాలా ఆనందంగా వాగ్దాన స్థలాన్ని చేరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏం చేశాడు? ముందుగానే దేవుడు ఈ కొద్ది మాట చెప్పాను చూస్తాను 15. ఏం చేశాడు దేవుడు అంటే, వాళ్ళు వెళ్ళక ముందే వాళ్ళ కొరకు చక్కగా మంచి ఇళ్ళు నిర్మాణం చేయించాడు. వాళ్ళు అక్కడికి చేరగానే పంటలు బాగా పండి సమృద్ధిగా ధాన్యాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. మంచి పశువులను వాళ్ళకి ఇచ్చాడు, పాలు కొరకు. అన్నింటినీ దేవుడు రెడీగా భద్రపరిచాడు. ఇది మన కీర్తన 31:19 వచ్చినా 18 వచ్చినా యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మన కొరకు దాచించిన మేలు ఏదో ఉండదు చూడండి అన్నమాట. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది స్తోత్రం. తర్వాత నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ సిద్ధపరిచినటువంటి మేలును వాళ్ళు ఇచ్చారు. అలాగే నాయన మనం కూడా మన యొక్క విశ్వాస యాత్రలో ఎన్ని అడ్డులు అభ్యంతరాలు కలిగినా ఆ గుడ్డివాడు ఎలా మరి బిగ్గరగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. మరి ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. ఒక బ్యాచ్ ఉంటుంది, మనం నిరుత్సాహపరుస్తాం. ఆ బ్యాచ్లో మనం ఉండకూడదు. బలహీనమైనటువంటి మన సోదరి సహోదరులను మనం బలపరిచి వాళ్ళు ప్రోత్సహించి దేవునికి దగ్గరికి ముందుకు నడిపించాలి. మనం అలా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే వాళ్ళ మాట నిర్లక్ష్యం చేయకుండా మనం దేవుళ్ళకి ముందుకు వెళ్ళాలి. మనం ఏమి కావాలని కోరుకుంటున్నామో, పుట్టివాడు ఏమి కావాలని కోరుకున్నాడో ప్రభు దగ్గరికి నడిచి అది పొందుకోగలిగాడు. ఇంకా వాడు భిక్షాటనే విధులు పెట్టాడు, అనేకులకు సహాయకారిగా ఉన్నాడు. అలాగే ఇక మనము జయాన్ని పొందుకొని ఎవరిని ఆశించి యాచించడం కాదు, సాధ్యమైతే ఇతరులతో ప్రార్థన చేసి వారి దీవెనకరంగా పంచబడేట్లుగా చేసే కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఆగిపోవద్దు ఏ విషయంలో. జరగవలసిన కార్యాలను దేవుడు తప్పక జరిగిస్తాడు. నీకు ఇవ్వాల్సిన సిద్ధపరిచాడు, రిలీజ్ చేస్తాడు.
అన్ని విషయాల్లో ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కనుక తోకగా ఉంచుడు కనుక ఎట్టి పరిస్థితులు ఇప్పుడున్నా బలహీనుడే ఏమి లేదే లేక బలహీనురాలనే పరిస్థితి చాలా తారుమారుగా ఉంది అనుకున్న స్థితిలో ఉన్నా నువ్వు ప్రభువు దగ్గర ముందుకు వెళ్ళటానికి అడుగు వేయడానికి చూడు. మొత్తం అడుగులన్నీ ఆయన నడిపిస్తాడు, కృపను గ్రహిస్తాడు, సమస్త విషయాల్లో ఆయన నీకు మేలు చేస్తాడు. తల్లవంచండి, ప్రార్థన చేస్తున్నాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. అందరూ కూడా ప్రభువుని అడగండి. అయ్యా ఆకారం లాంటి బలహీనత ఉందేమో క్షమించయ్యా. అయ్యా కుటుంబాన్ని నిరుత్సాహపరిచినట్లు ఏదైనా ఆలోచన నిరుత్సాహపరుస్తుందేమో దాన్ని ధన్యయ్యా, నన్ను బలపరచయ్యని నా అందరూ కూడా హృదయం తెరవండి. ఒక నిమిషం ప్రార్థన చేయండి. కుమార్తె, దేవుడు నీ పక్షంగా ఒక అద్భుత కార్యాన్ని సంవత్సర కాలంలో అని చేయబోతున్నాడు. నువ్వు చూస్తావు. కుమారుడా, నీ ఆలోచన ఏంటో నీ ప్రభువుకు తెలుసు. ఆయన నీకు ఉన్నత కృపను సొంతం చేశాడు. ఎవరు అధైర్యపడద్దు, నిరుత్సాహంగా ఉండద్దు. నా ప్రభువు నాడని ముందుకు వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దు. ప్రభుతో ముందుకు సాగిపోతాం. నా ప్రియ యేసు రాజా ఆదుకో, శోధనలో వేదనలో నేను పోనీయకు, శోధనలో వేదనలో నేను పోనీయకు. ప్రియ యేసు రాజా కలుషితమగు ఈ లోకము కదలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకము కన్నులలో, మరణ శరీరపు మెదలెను నా హృదయములో, కల్వరిలో ఆదరించు, ఆదరించు, ఆదరించు నా ప్రియ యేసు రాజా. శోధనలో వేదనలో నేను పోనీయకు, శోధనలో వేదనలో నేను పోనీయకు. నీ కృపలను నే మరచి కృతజ్ఞతలీది ప్రభువా, నీ కృపలను నే మరచి కృతజ్ఞతలీది ప్రభువా. హృదయము కఠినమైపోయే కరిగించు దేవా, హృదయము కఠినమైపోయే కరిగించి కలువరిలో ఆదరించు, ఆదరించు, ఆదరించు. పరిశుద్ధ దేవా, నీకే స్తోత్రం. ఈ దినాన వర్తమానంలో ఆగిపోవటానికి సాగిపోమని మేము ఆగిపోవటానికి కారణం ఆ కాలం పాపం మాలో ఉంటేనని మేము ఆగిపోవటానికి కారణం నాయన మమ్మల్ని అనుగ్రహించే వారు ఉంటే ఆగిపోతూ ఉన్నాయి. అలా మేము కాక
అయ్యా ఆకారు పాపాన్ని పతనం చేసి ముంచివేసి అయ్యా ప్రభువా నిన్ను చావుపరిచే వారిని నిర్లక్ష్యపెట్టి ప్రోత్సహించిన వారు మాత్రం నేను ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని అయ్యా. మా విశ్వాస యాత్రలు నేను ముందుకే వెళ్ళాలి, నీ దగ్గరికే వెళ్ళాలి. విశ్వాసకర్త కొనసాగి చేసు ప్రభువా, మీతోనే మేము సాగిపోవడానికి పంపించి బలపరచమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.